గాక. హల్లెలూయా. 2026 సంవత్సరం మొదటి పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే వాక్య దర్శన వీక్షకులకు, అలాగే విశ్వాసులకు, ఈ శబ్దం ద్వారా బయటకు వినపడుతున్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, వాక్యమే నీకు నెమ్మదినిచ్చును. భూలోకంలో క్రైస్తవులకి నెమ్మది కలిగించేది, బాధలో ఉన్న మనిషికి ఆదరణ కలిగించేది, బంధకములు ఉన్న వారికి విడిపించేది, ఏమండి, శాపంతో ఉన్నవారికి శాపం నుంచి విడిపించేది, పాపంలో జీవిస్తున్న వారికి ఆ పాపం అనేటువంటి సుడిగుండంలోంచి బయటకు తీసుకొచ్చేది వాక్యమే. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే 119 కీర్తన 50వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో నెమ్మదినిచ్చును. గత శుక్రవారం నాడు మీకు బ్రతికించు వాక్యం అనే ఆ వచనంలో మొదటి మాటని చూపించి వాక్యం వివరించడం జరిగింది. ఈ దినము ఇదియే నాకు నెమ్మది కలిగించును, ఆ వాక్యమే నాకు నెమ్మది కలిగించునని, వాక్యమే మీకు నెమ్మదినిచ్చుననే అంశంతో దేవుని వాక్యమును ప్రకటించడానికి మీ ముందుకు వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మానవ జీవితంలో ప్రతి మానవుడిని కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పాపము ద్వారా శాపము వెంబడించి, శాపము బంధించి, పాపము ఏలుబడి చేస్తున్న సమయంలో పాపులను రక్షించుటకు పరిశుద్ధుడైన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాపమును శాపను తీసివేసి మనకు విడుదల ఇచ్చి స్వతంత్రత ఇచ్చి, ఆ పాపం మనల్ని ఏలకుండగా, ఆ శాపం మన మీద, మన వంశం మీద లేకుండా ఆయనే పాపిగా మారి, శాపగ్రస్తుడిగా మారి, శిలువ మారి మీద వేలాడి మనకు విడుదల కలిగించాడు. ఎన్ని విషయాలు విడుదల కలిగించాడు దేవుడు మనకి? రక్షకుడిగా వచ్చి పాపం నుంచి, శాపం నుంచి ఆ రెండు తీసేసి, ఆ రెండింటికి బదులుగా పవిత్రత, పరిశుద్ధత అనే మాటలు మన మధ్యలో ఉంచాడు. ఆమేన్. కనుక మనం ఆ రీతిగా జీవించాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ రీతిగా జీవిస్తేనే ఆయన వాక్కు మనకి నెమ్మదిని కలిగిస్తుంది. విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు అనేక మార్లు మనం తప్పిపోతున్నా, అనేక విషయాలు మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నా, ఇంకా ఆయన ప్రేమ మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. ఏ విధంగా వెల్లడి చేస్తున్నాడంటే, ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని. ఆ మాట ముందే ఇచ్చేసాడు ఆయన. మనం తిరుగుబాటు చేస్తామని, ఆయనకు విరోధంగా జీవిస్తామని ఆయన తెలియదా? తెలుసు. తెలిసినప్పుడు కూడా మరలా నిన్ను సరిచేసి ఆయన ప్రేమలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే, ఆ ప్రేమలో ఒదిగిపోతావని నన్ను నమ్మి ఆ మాట ఇచ్చాడు ఆయన. కానీ ఆ మాటను మనం నిరర్ధకం చేస్తున్నాం. దాన్ని బట్టి మరలా మన వెనకాల మనం దేవుడు రక్షించినప్పుడు కూడా రోగములు మనల్ని నిలబడి చేస్తున్నాయి, పాపం మనల్ని బంధిస్తుంది. దేవుని నమ్మని ఇతరులు ఏదైతే బాధ అనిపిస్తున్నారో అంతకంటే ఎక్కువే దేవుని నమ్మని బిడ్డలు కూడా అనుభవిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరలా పాపాన్ని మనం ఆజ్ఞ అతిక్రమించి దాన్ని కౌగులించుకుని దాన్ని మొదలు పెట్టుకుని అందులో ఆనందించడానికి ఇష్టపడుతున్నాం కనుక మరలా పాపము ప్రవేశించి మరలా మనకి రోగములను, ఇబ్బందులను,
ఇరుకులను, నెమ్మది లేని స్థితిని, నీ ఆనందాన్ని కోల్పోయే పరిస్థితిని మనకు మనమే కొని తెచ్చుకుని మన హృదయంలో పెట్టుకుంటున్నాం. అయినను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో చూపిస్తాను మీకు. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించునల్లకుండెను. నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్తుండే కదా, ఆయన ఏమని చెప్తుంది? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. ఎలాగా? నీ నిమిత్తము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక నీ దేవుడైన యెహోవాయే నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినట. ఈ శాపం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఆదాము అవ్వల కాలంలోనే శాపం వచ్చిందండి. వచ్చిందా లేదా? ఆదాము అవ్వల కాలంలో శాపం వచ్చింది, కానీ ఆదాము అవ్వల మీదకి శాపం రాలేదు. వారు పాపమును గురవడానికి కారణమైన వారి మీద శాపం వచ్చింది. ఆమేన్. ఆ విషయాన్ని చెప్తాను మీకు. ఆయన నరులను సృజించి దీన్ని ఏకం చేసి ఏదోను వనంలో పెట్టి మంచి చెడ్డలు తిరుగుతేటలను ఇచ్చే వృక్షమును అక్కడ పెట్టి ఈ యొక్క వనములో ఏదైనా మీరు తినొచ్చు, హాయిగా అనుభవించవచ్చు, కానీ దీని ఫలములు మాత్రం మీరు తినొద్దని చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో దానినే దృష్టి పెట్టి దాన్నే దృష్టించుకుని అపవాది దాని మీదే వాడి దృష్టిని కేంద్రీకరించి వెళ్ళి వద్దకు వచ్చాడు. వచ్చి మీ దేవుడైన యెహోవా ఆ ఫలములు ఎందుకు తినొద్దన్నాడో మీకు తెలుసా అవ్వా అని అడిగాడు. అడిగినప్పుడు ఎందుకు అని అడిగింది ఈవిడ. వాడి మాట ఎలాగుంటే అపవాది మాటలో లాలనగాను, ప్రేమగాను, రుచిగాను ఉంటాయండి. ఆయన కంటే మీరు గొప్పవారు అవుతారని, మీరు దేవదూతల వల్లే కనబడతారని మీకు ఆ ఫలము తినొద్దన్నాడని చెప్పాడు. అవునా? అయితే అది తింటే మేము అలాగవుతామా? దేవుని కంటే ఎక్కువగా అవుతామా? దేవదూతల వల్లే కనబడతామా అని అడిగి మరి అవును అని నమ్మించాడు. అడిగి మరి తీసుకుని ఆమె తిన్నది. తిన్న తర్వాత ఏం చేసింది? చెప్పండి. తన భర్తకు కూడా ఇచ్చింది. అందుకనే ఈరోజు వరకు భార్య రుచి చూసిన తర్వాతే భర్త తింటాడు. మీకు తెలుసో తెలీదో? తెలుసా? ఎలా చూస్తారు మీరు? ఎలా చూస్తారు? వంట వండిన తర్వాత, అవునా? మీరు రుచి చూసాకే. అది రాజులకు కూడా ఉంది. రాజుల భార్యలు వంట చేయకపోయినా రాజుతో కింద ఉన్నటువంటి సైన్యాధిపతులు వాళ్ళ తాలూకా పరిచారకులు ఉంటారు కదా, రాజుగారు ఎక్కడైనా భోజనం పిలిస్తే ముందు ఆయన పిఏ ఆయన కింద నుండి ఆయన వెళ్ళి భోజనం చేసి అందులో విషయం కలిపారా లేదా మంచిగుందా లేదా, ఆ మంత్రి తిన్న తర్వాత రాజుగారు తినాలి. అది నియమం. అలాగే ఈరోజు వరకు కూడా స్త్రీలైన వారు రుచి చూసిన తర్వాతే అది అక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అయితే నేను ఇందాక మాట చెప్పాను మీకు, ఆదాము అవ్వల మీద శాపం లేదు, కానీ ఆదాము అవ్వల్ని ప్రేరేపించిన అపవాది మీద మాత్రం శాపం వచ్చింది. ఎవరు అపవాది? ఏ రూపంలో వచ్చాడు? పాము రూపంలో వచ్చాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? మొట్టమొదటిగా, ఓ అపవాది, ఓ సైతానా, నా బిడ్డలు నువ్వు పాడు చేయడానికి ప్రేరేపించావు కాబట్టి నువ్వు బ్రతుకు కాలమంతా నేల మీద ప్రాకాలి, నీ కాళ్ళు తీసేస్తున్నాను,
ఎందుకు చెప్పాడు మాట దేవుడు కాళ్ళు తీసేయడానికి కారణం ఏంటి తెలుసా? సావుకు చాలా దగ్గరగా పెట్టాడు. అప్పుడు కాళ్ళు ఉంటే పరిగెట్టుకు వెళ్ళిపోద్ది. నేను చాలా పాముల్ని నా కారు వేసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద కనబడినప్పుడు జరగలేకపోయినా తొందరగా జరిగిపోతున్నా జరుగుతున్న వైపు వీలు పెట్టి ఎక్కించి తొక్కించేస్తాను నేను. చెప్పలు కూడా దేని భయపరచండి, సంపేత్తని కనబడుతుంది. అలాగే మన ఇళ్ళల్లో కానీ మన పక్కన కానీ ఎక్కడైనా అది కనబడితే బతకను మనం, కర్ర పట్టుకుంటే ఖచ్చితంగా చంపేస్తాను. ఏమీ లేకపోతే జోడుతో తొక్కేస్తాను. పిల్ల అయితే పెద్దదాన్ని కూడా తొక్కొచ్చు, కానీ తల మీద తొక్కాలి. అది దేవుడు ఆజ్ఞ. నరుడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు చనిపోతావు. వాడి మడి మీద కొడతావు నువ్వు, వాడు చనిపోతాడు. అక్కడ ఉన్న సహవాసం ఎక్కడ తీసుకొచ్చింది అవ్వ మనకి? ఇక్కడి వరకు తీసుకొచ్చేసింది మనకి దాన్ని. అలాగా అపవాదిని, పామును శపించాడు దేవుడు. స్త్రీకి ఏం చెప్పాడు? స్త్రీ అట్టి ఆజ్ఞత క్రమం చేసింది కాబట్టి ఆవిడికి శ్రమ పుట్టించాడు, శ్రమ అనే శిక్షణ ఇచ్చాడు. ప్రసవ కాలంలో నీ కుమారుని కనేటప్పుడు చనిపోయినంత వేదన నువ్వు పడతావు. తర్వాత ఏం చేశాడు? ఎవరిని చంపించాడు? వీళ్ళు చేసిన పాపను బట్టి ఎవరిని శపించాడు? నేలను శపించాడు. చదువుకోండి మీరు కావాలంటే. భూమిని శపించాడు, భూమిని శపించాడు దేవుడు. అవ్వని శపించలేదు, అవ్వని మాత్రం శ్రమకు గురి చేశాడు. ఆదామును శపించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శాపం ఎప్పుడుతో ఆగిపోయింది తెలుసా? ఆదాము అవ్వల మీదకి వచ్చినటువంటి శాపము ఎప్పుడుతో ఆగిందో మీకు చూపిస్తాను. చూడండి, చూడండి అక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. త్వరపడి తీయాలి. ఆదికాండము 26వ అధ్యాయము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. చూసారా? ఈ షేతు ఎవరైనా ఏమ్మా? ఆదాము అవ్వలకు పుట్టిన షేతు. ఈ షేతు సంతానం ఎవరు ఏమ్మా? ఎనోషున్ అనే పేరు కలిగిన వాడు. అతడంట అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయగా ఆరంభమైంది కాబట్టి అప్పుడు శాపము ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు నాకు దేవుడు చెప్తుంది ఏంటంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. అలనాడు ఆదాము అవ్వలతో కూడా సాయంకాలం వెళ్ళి ఆయన మాట్లాడేవాడు. అది వాళ్ళ ప్రార్థన. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి చేతులెత్తి కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తే ఆయన మన మొర ఆలకించి ఆపత్తు కాలం ముందు మనకి ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన ఎవరైతే చేయట్లేదో వారి జీవితంలో అభివృద్ధి ఆగిపోతుంది. ప్రార్థన ఎవరైతే చేయట్లేదో వాళ్ళ కుటుంబంలో కార్యములు ఆగిపోతాయి. ప్రార్థన చేస్తే శాపం ఆగిపోద్ది, శిక్ష ఆగిపోద్ది, శ్రమ ఆగిపోద్ది, అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆమేన్. కనుక ఎప్పుడైతే ఆదాము వంశంలోంచి షేతు వంశంలోంచి ఎనోష్ అనే కుమారుడు పుట్టాడో అతడు ఆదాము అవ్వలు తన తండ్రి అయిన షేతు చేసినటువంటి ఏలుబడి చేస్తున్న పాపం నిమిత్తమై శాపం నిమిత్తం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే అక్కడి నుంచి శాపము ఆగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే దేవునితో నువ్వు మాట్లాడలేని లెక్క, అపవాదితోటే మాట్లాడుతున్నట్టు లెక్క. ఎస్ కదా. మరి దేవుడు మాట సరిగా మనసులో పెట్టుకోకపోతే కదా, మైండ్లో పెట్టుకోకపోతే కదా, జ్ఞాపకం లేకయే కదా అపవాది చెప్పిన మాటలకి ప్రేరేపించబడి పాప శాపములతో నింపబడింది కదా. అవునగా చెప్పండి. సంఘములో చెప్తున్న మాట చెవుగలవాడు, ఆత్మ సంబంధమైన చెవుగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. ఇప్పుడు మీరు విన్నారు ఒక మాట, మేము ప్రార్థన చేయకపోతే మా మీద శాపము ఏలుబడి చేస్తుంది. శాపము కానీ, శిక్ష కానీ, రోగము కానీ, మరి ఏదైనా మమ్మల్ని బాధించేది ఏదైనా సరే ఆగిపోవాలంటే మేము ప్రార్థన చేయాలి. దేవునితో మాట్లాడినప్పుడు అపవాది భయపడిపోతాడు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి నిన్ను కొడతానని భయపెట్టినప్పుడు
బయటికి తీసుకెళ్ళమ్మా. ఒక వ్యక్తి నిన్ను కొడతానని భయపెడుతున్నప్పుడు అతను నీకంటే బలవంతుడు అవ్వచ్చు, కానీ నీ తండ్రి అతనికంటే బలవంతుడు. మా డాడీతో చెప్తున్నప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? మా డాడీతో చెప్తానంటే భయపడతాడు. అవునా? నువ్వు నన్ను తరుముతున్నావని, నువ్వు నన్ను బాధకు గురి చేస్తున్నా అన్నావని, నన్ను నాశనం చేస్తావని మా డాడీతో చెప్తాను ఇప్పుడు వెళ్ళంటే భయపడ్డా ఆ ప్రయత్నం మానుకుంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ తినకంటే బలవంతుడు, అతని చేతికి తను చాలడు. అలాగే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అపవాది క్రియలు మీ జీవితం లయపరచబడతాయి. ఆమేన్, ఆమేన్. నీ మీద ఏలుబడి చేయవు, సమాధానకర్త నీతో ఉంటాడు. ఆమేన్. ఇలాగా భూలోకంలో ఆయన ఇచ్చిన వంశంలో ఒక వ్యక్తిని శాపం ఏలుబడి చేసింది. శాపం ఏలుబడి చేసిందండి. అతను ఎవరంటే ఎబ్బేజు. ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అనగా వేదన. చూపిస్తాను మీకు. వేదన అంటే ఏంటి? వేదన అంటే ఏంటి? ఏడుపు. మీకు అర్థమయ్యే భాషలో వేదన అంటే ఏంటమ్మా? ఏడుపు. అతని జీవితంలో ఏడుపే తప్ప సంతోషాన్ని ఎప్పుడు చూడలేకపోయాడు. సంతోషాన్ని ఎప్పుడు చూడలేకపోయాడండి. ఎందుకంటే అతని తల్లి అతని కన్నప్పుడు బహు వేదనతో కన్నది, బహు బాధతో కన్నది. ఏమో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శిక్ష ప్రసవ సమయంలో ఆవిడ జీవితంలో నెరవేరిందేమో. ఆ వేదంతో కనడం వల్ల, బహు బాధతో కొనడం వల్ల తనకి ఎబ్బేజు అని ప్రార్థన పెట్టిందంట. ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. ఎబ్బేజు అని పేరు పెట్టిందటండి. ఎందుకు పెట్టిందంట? నేను వేదంలో కన్నాను కాబట్టి, బాధలో కన్నాను కాబట్టి వీడి పేరు ఎబ్బేజు అని పెట్టిందంట. ఎబ్బేజు అనగా వేదన. చూపిస్తాను చూడండి మీకు ఆ మాట. మొదటి దినవృత్తాలు గ్రంథం, మొదటి దినవృత్తాలు 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఎబ్బేజు అన్న దగ్గర ఒకటం కేసు ఉందా? ఆ కిందని వేదన ఉందా లేదా? ఉంది. ఎబ్బేజు అనగా వేదన అనగా ఏడుపు. తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టును. ఎబ్బేజు చూసారా? వేదన పడి కన్ననని ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందండి. చూసారా? ఎబ్బేజు అనగా చెప్పండి, వేదన, ఏడుపు. ఎవరైనా వారి కన్న అబ్బాయికి ఏడుపు గుంటుడని పేరు పెడతారా? భూలోకంలో ఎవరికైనా పేరుందా? ఏడుపు గుంటుడని పేరుందా? కానీ ఈయనకు ఉంది. ఏమని? తన కన్నప్పుడు తన తల్లి తనను బట్టి వేదన చెందింది, ప్రాణం పోయినంత బాధపడింది. ఆ బాధను మర్చిపోలేక, పుట్టిన కుమారులు కూడా సంతోషం చూడలేక ఎబ్బేజు అని పేరు పెట్టిందండి. ఎప్పుడైతే పేరు పెట్టిందో ఇక అతని జీవితంలో అన్నదమ్ములందరూ అభివృద్ధి అవుతున్నారు. అతని వెనకాల పుట్టిన వాళ్ళందరూ కూడా అందరూ ఆస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళు వ్యవసాయం పండితే విపరీతం పండుతుంది. ఏ వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఫలిస్తున్నారు. ఇతను ఏ వ్యాపారం చేస్తే వ్యాపారం నష్టం చూస్తున్నాడు. ఏ వ్యవసాయాన్ని పండిస్తే వ్యవసాయంలో కనీసం విత్తనాలు కూడా రావట్లేదు. వాళ్ళందరూ అంటున్నారు, ఒరే ఏడుపు కొట్టాడా, నీ వ్యవసాయం ఎడుతుందిరా, నీ వ్యాపారం ఎడుతుందిరా, ఎప్పుడు నీ బతుకు ఏడిపారా, ఏడుపు కొట్టాడా, నీకు సంతోషం లేదురా, ఎప్పుడు దుఃఖమేరా నీకు అని హేళన చేసేవారటండి. అతను కూడా చాలా వేదన పొందేవాడట, ఏడుపు పొందేవాడట. చాలామందికి వాళ్ళ యొక్క గుణాలను బట్టి పేర్లు పెడతారు. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన సారాలు ఎక్కువ కాస్తుండేవారు. అప్పుడు మా చిన్నప్పుడు ఈ ఊర్లో కాస్తున్నప్పుడు, ఒరే కుండ సారా కావాలంటే ఈసి బెల్లం కావాలరా అని కూడా అండి. అత్తమాటికి ఈసి బెల్లమే, చిన్న కుండకి పెద్ద కుండ కూడానే. అందుకని నేను పేరు ఏం పెట్టారు? ఈసి బెల్లం అని పెట్టారు. మీకు తెలుసు ఆయన. ఓకేనా? ఎందుకంటే ఆ గుణాలను బట్టి, ఆడే మాటను బట్టి. ఇంకొక ఆయన వ్యాపారం చేస్తూ కూడానే
ఏంట్రా తమ్ముడు ఎక్కడికి వెళ్ళో పొద్దు నుంచి బాగా వ్యాపారం చేసినట్టున్నావు, బాగా అమ్మినట్టున్నావు అంటే, ఏమన్నరా పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టా. ఏమని కూడా పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టా, ఆడికి పెట్టలోడు అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. నేను ఎవరిని విమర్శించని చెప్పట్లేదు, వాళ్ళు ఆడే మాటలను బట్టి వాళ్ళ గుణాలను బట్టి ఇలా పెడుతుంటారండి పేర్లు. ఇంకొక ఆయన బ్లోఅవుట్ జరిగింది కదా వార్స్కూర్లోను, బ్లోఅవుట్ అయిన రోజున పుట్టడంటాడు, ఆడి పిల్లలు బ్లోఅవుట్ అని పెట్టారు. బ్లోఅవుట్ బ్లోఅవుట్ చూసారా, బ్లోఅవుట్ రోజున పుట్టాడంట. ఊరందరికి మన్నిపోండ్రు బాబు కాలిపోను, వీడి పేరు బ్లోఅవుట్ అని పెట్టారంట వాళ్ళు. ఇలాగా అతని గుణగానాలను బట్టి అతని స్థితిగతులను బట్టి ఏం చేస్తారు, పేర్లు పెడుతుంటారు. అలాగా అప్పుడు పొందిన వ్యాధిని బట్టి ఆ తల్లి ఎబ్బేజ్ అని పేరు పెట్టిందటండి. కొంతమందికి స్పీడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, చక్ 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 పని చేస్తుంటారు కొంతమంది. ఆడికి ఏం పెడతారు ఇప్పుడు, రోబో అని పెడతారు. ఏమని పెడతారు, బాగా పనిచేసేవాడిని హుషారుకున్నవాడిని రోబో అంటారు. మరుగుజ్జుతనం ఉన్నవాడిని అసలు సాగలండి ఏమంటారు, ఒరు తాబేలా అంటారంట్రా, అంటారండి. హల్లెలూయా. కనుక తన గుణగణాలను బట్టి పేర్లు పెడుతుంటారండి. పాపం ఇంకొక ఆయన మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ పేరుని బట్టి, వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళకి పేర్లు పెడుతుంటారండి. నిజానికి కుంటోడు ఉంటాడండి, పాపం వాడికి మంచి పేరు ఉంటుంది, యాకోబు అని యేసు అని ఏదో పేరు ఉంటుంది, మంచి పేరు. అయినా సరే ఆ కుంటితనాన్ని బట్టి ఒరే కుంటోడా ఇలారా. అదే నీకు ఆ పరిస్థితులు ఉంటుంది, ఎవరైనా పిలిస్తే నీకు ఎంత బాధ. దయచేసి మీరు ఎవరిని కూడా అలా పిలవద్దు. ఆమెను చెప్పండి. ఆమెను చెప్పడం అంటే అర్థం ఏంటి తెలిసి, మేము అలా పిలవని అర్థం. జీవితకాలం ఇది మొదలుకొని కుంటోడు అని పిలవద్దు, చెవిటోడు అని పిలవద్దు, గుడ్డోడు అని పిలవద్దు. ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి పిలండి. ఎందుకంటే దేవుడు నేను పేరు పెట్టి పిలిచాడు కనుక ఇక్కడ కూర్చున్నావు, ఆయన చొత్తు అవుతావు. వాళ్ళని అలా కించపరచకుండా ఎప్పుడైతే గౌరవించి మర్యాదతో వాళ్ళకి గౌరవం ఇచ్చి మర్యాదగా పిలుస్తావో అప్పుడు నీ సొత్తు అవుతారు వాళ్ళు. అవునా? నిన్ను గనపరుస్తారు వాళ్ళు. ఆమేన్. ఈ ఎబ్బేజు జీవితంలో దుఃఖము వేదన, దీనికి కారణం ఏంటి, తల్లి ఒక శాపంతో పెట్టింది అతని పేరు. కానీ తల్లిని ఎప్పుడు వేదన గుర్తు చేయొద్దు. ఆ దినాల్లో తల్లి అంటే ఎబ్బేజు తల్లే, ఈ దినాల్లో తల్లి అంటే మీ బిడ్డల తల్లి అని మీరే. కానీ ఆత్మసంగం చూసుకుని తల్లి అంటే సంఘం. సంఘాన్ని ఎప్పుడు కూడా వేదన గురి చేయొద్దు. మీరు మీ ఇష్టాన్ని మీరు జీవించి సంఘాన్ని సంతోషపరచాలి. అవునగా చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదా, దైవజనుడు నిన్ను బట్టి వేదన చెందకూడదు, దైవజనుని బట్టి నువ్వు వేదన చెందకూడదు, సంఘములో ఎవరు నిన్ను బట్టి బాధపడకూడదు. ఏంటి దీన్ని బ్రతుకు మార్చుకోదా, ఈమె బ్రతుకు, ఈమె ప్రవర్తన మార్చుకోదా, ఎందుకు మమ్మల్ని అందరినీ సంఘస్థులు అందరినీ ఇలా బాధపడుతుంది, ఇలాగ అవమానపాలు చేస్తుంది అన్నటువంటి ఆలోచన నీ వల్ల కలగకూడదు. అది నీ శాపం. ఆ శాపం ఎప్పుడు తొలగిపోద్దంటే నువ్వు ప్రార్థన చేసి ప్రభుత్వంలో ఒప్పుకుని పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. అప్పుడు ఇతరులను సంతోషపరుస్తుంది, నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నిన్ను ప్రేమిస్తుంది, నీకు నెమ్మది కలిగిస్తుంది, దేవుని వాక్యం నిన్ను విడిపిస్తుంది, నీ శాపమును తీసివేసి ఆశీర్వాదానికి వారసుడుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి కేవలం నీ నిమిత్తమే
ఆయన శాపగ్రస్తుడై సిలువ మోని మీద వ్రేలాడాడు. కేవలం నీకు మాట ఇవ్వడాన్ని బట్టే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించునన్న మాట ఇవ్వడం బట్టే ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఎన్నాళ్ళు ఇంకా పాపం చేస్తావు? ఎన్నాళ్ళు ఆయన ప్రేమని వ్యర్థంగా మారుస్తావు? చప్పట కొట్టండి, మీరు ఎవరు పాడొద్దు. ఎన్నాళ్ళు నీవు యేసయ్యను, ఎవరు పాడకండి. ఎందాక నీవు ఆ ప్రేమను ఎరుగనందువా, తెలియనంటివా, నీకై యేసు శ్రమనొందలేదా, నీకై ప్రభు మరణించలేదా, ఎందాక నీవు ఆ ప్రేమను, ఎన్నాళ్ళు నీవు ఆ ప్రేమను. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకు మిమ్మల్ని పాడొద్దనంటే, మీరు పాడతారు కానీ వేదన చెందరు, పశ్చాత్తాపడరు. పాడారంటే ఏం చేయాలి మరి? వేదన చెందాలొద్దా? ఎప్పుడు యేసుక్రీస్తుని గాయపరచకుండా, శాపానికి పాపానికి అప్పగించకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ అలా జీవిస్తారో జీవించరో అని భయమేసి నాకు పాడొద్దన్నాను. ఎందుకంటే ఒక మాట ఉంది ప్రపంచంలో, మీకు తెలుసా? క్రైస్తవులు అబద్ధాలు ఆడతారో అబద్ధాలు పాడతారో అని ఉందా లేదా? క్రైస్తవులు అబద్ధాలు ఆడతారో అబద్ధాలు పాడతారు. చెప్పమంటారా? అబద్ధాలు ఆడకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి? ఉండాలి మరి. అందుకనే మాట వచ్చింది, అబద్ధాలు పాడతారట. చెప్పమంటారా? క్రిస్మస్లో జరిగింది అది, మన దగ్గర జరగదు అది. రక్షకుండు దయించినాడట అట, ఇంకానే అబద్ధమా కదా? ఆయన పుట్టాడు, వచ్చాడు, మన పాపములో ఆయన మీద వేసుకున్నాడు, పాపిగా మారాడు, శాపగ్రస్తుగా మారాడు, సిలువ మోనెక్కాడు, మరణించాడు, 3వ దినాన లేచాడు, పునరుత్థానుడయ్యాడు, ఆరోహణమయ్యాడు, మన కొరకు సిద్ధపరిచి మన కొరకు ఆయన చేతులు చాపుతుంటే ఇంకా రక్షకుండు దయించినాడట. ఇది అబద్ధమా కదా? చాలా చోట్ల పాడేది ఇదే, కానీ మనమేం పాడుతామంటే, రక్షకుండు దయించినాడు మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడు. అప్పుడు ఏదో తెలుసో తెలియక వాళ్ళు అలా రాశారు. అప్పుడు ఇంకా సువార్త ప్రకటించబడలేదు కాబట్టి మనం తప్పు పట్టాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత గత ధర్మశాస్త్రం అంతా మారిందా లేదా? అలాగే మనం కూడా మారిన కాలాన్ని బట్టి మార్పు చెంది భక్తి చేస్తేనే, ఆయా కాలాల సమయాలను బట్టి భక్తి చేసిన వారు శ్రేష్ఠులు, వారే పరలోక రాజ్యానికి వారసులు. ఆమేన్. ఈ ఎబ్బేజు జీవితంలో వేదన మిగిలిపోయిందండి. ఇలాగ అందరి చేత అవమానించబడేవాడు. ఒకరోజు అతను, నన్ను పుట్టించిన దేవుడు ఈ విధంగా ఎందుకు పుట్టించాడో నేను అడగాలి. అసలు నాకు ఈ పేరు ఎందుకు పెట్టింది మా తల్లి? అసలు ఆ సమయంలో అంత వేదనకి ఎందుకు గురి చేశాడు ఆయన? నేను ఆయన అడగాలి. అడిగితేనే కానీ నా మనసులో నెమ్మదే లేదు అని నిర్ణయం తీసుకుని అయినా అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. 10వ వచనం చదవండి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను అనౌన్స్ చేసిన దానిని అతనికి దయచేసును. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. ఏమని అడుగుతున్నాడు ఆయన? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అనేక అవమానాలు, నిందలు, వేదనలు, సొంత అన్నదమ్ములు హేళన చేయడం, నీచంగా చూడడం, ప్రజలెవరు కూడా మర్యాద ఇవ్వకపోవడం, ఒరే ఏడుపు కొట్టాడా, ఒరే వేదన, ఒరే దుఃఖించేవాడని పిలవడం. కానీ మనుషుల మధ్య దుఃఖించలేదు. ఆ దుఃఖమునకు కారణమైనటువంటి ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుని, అసలు నన్ను అలాగెందుకు పుట్టించాడు, నా తల్లికి అంత శ్రమ ఎందుకు పెట్టాడు అయినా,
అసలు ఆ పేరు ఎందుకు పెట్టింది ఆమె? దీని కారకుడైన నా జన్మ కారకుడు నేను అడుగుతానని దేవుని సందులోకి వచ్చి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమంటాడైనా, మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. నా అన్నదమ్ములను ఎలాగ ఆశీర్వదించావో నన్ను కూడా అలాగా ఆశీర్వదించాలి. నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి. ఆయన సరిహద్దులు ఎలాగున్నాయి? ఇప్పుడు చాలా ఇరుగ్గా ఉన్నాయి. బాధతో కూడిన సరిహద్దులు, బాధతో కూడిన భూమి, ఫలించలేని భూమి. చెయ్యంతా కూడా ఏమైపోయింది? ముడుచుకుపోతుంది. ఆశీర్వాదం లేదు. అందరి దగ్గర చేయిలు చాపోల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. కాబట్టి నా సరిహద్దులు విశాలపరచాలి. నా సరిహద్దు నేను ఎక్కడ నిలవబడితే అక్కడ వాటిని నువ్వు విశాలపరచాలి ప్రభువా అని మొరపెట్టి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. మూడోది ఏం అడుగుతున్నాడు? మొదటిది ఏం అడిగాడు? నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించాలి. ఏమండి, దానిలోండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసును. ఆమేన్. 4 విధాలైన ప్రార్థన చేశాడు. నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ రాత్రి ప్రభుకి మొరపెట్టు. ప్రభువా, నేను అప్పుల్లో ఉన్నాను, నిత్యముగా నన్ను ఆశీర్వదించాలి. ఇదిగో నా కాళ్ళు నాకు సరిగా నడవనివ్వట్లేదు, అవి సరిగా నిలబెట్టి ప్రభువా. నా హృదయం సరిలేదు నాయన, స్థిరమైన మనసు నాకు దయచేయి నా తండ్రి. నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను బ్రతుకుతాను నాయన. నీవే నెమ్మదిచ్చేవాడు అని మాట్లాడావు కదా ఆలయంలో, విడిపించేవాడు నీవే అని మాట్లాడావు కదా. వేదన పడితే నీ నిమిత్తం వేదన పడాలి, నీ స్వార్థ ప్రకటించుకోసం వేదన పడాలి. కానీ ఈ లోక సంబంధమైన ఈవుల కోసము ఇవేమి కూడా లేకుండా నలుగురి మధ్య చిన్న చూపు చూసినట్టుగా చూస్తే నేను బతకను ప్రభువా. బ్రతికించేవాడివి, నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఎన్నాళ్ళు ఈ కష్టాలు నాకు, ఎన్నాళ్ళు ఈ వేదన? దేవుని సందికి వెళ్ళి నేను ఈ వేదన, ఈ కుమారుని వేదన చెందితే పరులకు నేను ఏం చూపించగలను? నిశ్చయము రోగము కలిగి ఉంటే ఇతరులకు స్వస్థపరచు దేవుడు నీ గురించి ఎలా ప్రకటన చేయగలనయ్యా? నిత్యము నేను అప్పుల్లో ఉంటే, నేను చేతులు చాపుతుంటే నా దేవుని దగ్గర సకలైశ్వర్యం ఉందని నేను ఎలా ప్రకటించగలనయ్యా? నిత్యము నేను లోటు కలిగి ఉంటే నా దేవుడు నీ లోటు తీరుస్తానని ఎలా సాక్ష్యం చెప్పి నేను నీ ఎదుగు తేగలనయ్యా? నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి నాయన. 2026 సంవత్సరంలో నేను నీకు మొరపెడుచునుగా నువ్వు ఉత్తరం ఇవ్వాలి తండ్రి. నా పరిస్థితులు అన్నీ మారాలయ్యా. ఇంతవరకు సంఘానికి వేదన కలిగించాను ప్రార్థన చేయక, దైవజనులకు వేదన కలిగించాను, నా కుటుంబంలో నా భర్తనికి వేదన కలిగించాను. ఇదిగో సమాజం వేదనగా ఉన్నాను నాయన, నేను హేళనగా ఉన్నాను నాయన. ఇదిగో నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి తండ్రి. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందని, నెమ్మది కలిగించి వాక్యం అని మాట్లాడావు కదా నాయన. నీ వాక్కు చేత నాకు నెమ్మది కావాలి, నీ మాట చేత నెమ్మది పొందాలి. ఎబ్బేజును విడిపించావు కదయ్యా, ఎబ్బేజు చేసిన ప్రార్థన ఆలకించి అతనికి దయచేసావు కదయ్యా, నాకు కూడా దయచేయి తండ్రి. నాకు ఒక ఉద్యోగం కావాలి, దాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తాను. ఇగో ఉద్యోగం ఇచ్చినప్పుడు కూడా ఆ దినము సెలవు పెట్టేస్తాను. 5,000 రూపాయల దినము శాలరీ అయినా సరే నీ సన్నిధిలో కనబడతాను. నేను కోల్పోయానంటే ఆ పరిస్థితి నాకు లేదు కాబట్టి కోల్పోయాను ఆయన. ఉన్నదాన్ని కోల్పోయానంటే అది శాపమా కదా? ఆస్తిని కోల్పోతే శాపమా కదా? ఉద్యోగం కోల్పోతే శాపమా కదా? శాపం అంటే మరేమి కాదు, ఆధ్యాత్మిక క్రమమే పాపం, పాపమే శాపంగా మార్చబడుతుంది. వేదన,
ఒక ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఉద్యోగం పోతే వేదన కదా, ఒక ఆస్తి ఉన్న వ్యక్తికి ఆస్తి పోతే వేదన కదా, ఒక కుమారుడు నిండు కుమారుడు చేతికంత వచ్చిన కుమారుడు చనిపోతే వేదన కదా. దీని అంతటికి కారణం ఏదో తెలుసుకో. నువ్వు దేవుని దగ్గర నిబంధన చేసుకు, ఎబ్బేజు నిబంధన చేసుకుంటున్నాడు. నా అన్నదమ్ముల మధ్యన నిశ్చించాలయ్యా, నా తల్లి పెట్టిన మాటనే నువ్వు మార్చేయాలి ప్రభువా. ఎబ్బేజు అనగా ప్రార్థనా పరుడు, ఎబ్బేజు అనగా పొందుకునేవాడు, ఎబ్బేజు అనగా ఉత్తరము పొందుకునేవాడు దేవుని దగ్గర. ఎబ్బేజు అనగా తన సరిహద్దులంతటిని కూడా ఆశీర్వదించబడినవాడు. ఎబ్బేజు అనగా తన అందరిలో కూడా పైన ఉన్నవాడు. నువ్వు నన్ను వృద్ధిలోకి తీసుకురావాలి నాయన. ప్రార్థన చేయకపోతే, పశ్చాత్తాప పడకపోతే, ప్రాయశ్చిత్తం చేయకపోతే దేవుని సందులో నీ అభివృద్ధి చూడలేవు. ఎవరిని నువ్వు అడగక్కర్లేదు. 2026 సంవత్సరంలో యెహోవా నిన్ను ప్రేమించి నీ శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. నీ నిమిత్తమే మారుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ నిమిత్తం మాట్లాడాడు. ఈ పాపం గురించి మాట్లాడాడు, నీ శాపం గురించి మాట్లాడాడు. అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి పాప శాపముల కోసం మాట్లాడాడు ప్రభు. ఇప్పటికైనా మన స్వరం తిరుద్దాం, ఇప్పటికైనా మన హృదయాలు తిరుద్దాం. దైవభక్తి గల లూదయ స్త్రీ, తూతేరి పట్టణ స్త్రీ, ఆమె హృదయం తెరుచుకుంది కాబట్టి కుటుంబం అంతా రక్షించుకుంది, సంతోషించింది, ఆనందించింది. ఇప్పటికైనా మన పరిస్థితులను మార్చుకుందాం. వేదన జీవితాన్ని వేదన తీసుకుని యేసయ్యకి అప్పగించేద్దాం. ఆయన చేతులు పెట్టేద్దాం. అది శాపమును ఆయన చేతులు పెట్టేద్దాం. ఆల్రెడీ ఆయన మారాడు కదా, శాపంగా మారిపోయాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ తరిమికూడదు అపవాది దగ్గరికి. శాపం మన మీదకి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి విసిరి కొడదాం. ఎలా విసిరి కొట్టాలో తెలుసా? ఒడిశల్లో పెట్టిన రాయిని గొల్లియాతు మీదకి ఎలా దావీదు విసిరి కొట్టాడు అలా విసిరి కొట్టాలి. దెబ్బకి అపవాది ముఖం తిప్పుకుని వెళ్ళిపోవాలి. దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించి జయించు. ఒక బాలు వలె మళ్ళీ మనకు తిరిగి రాకూడదు. అది రాయి వలె బాలు ఎదుర్కొట్టామని కూడా గోడకి తిరిగి మనకు వచ్చి కొడుతుంది. అది అదే రాయి విసిరండి, తిరిగి రాదు. నీ ప్రార్థన అలాగ ఉండాలి. నీ పాపాన్ని బట్టి మరలి నీకు బాలు వలె తిరిగి రాకూడదు, మరలా నీ శ్రమకు అప్పగించకూడదు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు. అతడు చేసిన మనమంతా ఆలకించాడు. అలాగును చేశాడు ఆయన్ని. ఆమేన్. మరొక మాట చూపించి ముగిస్తాను. 2వ దినవృత్తాలు 22:13. మొదటి దినవృత్తాలు అదే మొదటి దినవృత్తాలు 22:13 చూడండి. అక్కడ యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడలను ప్రకారముగాను ఆయన తీర్పు తీర్చిన ప్రకారముగాను జరుపుకుంటకు నువ్వు జాగ్రత్త పడిన ఎడలా నువ్వు వృద్ధి పొందెదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా వాటిని అన్నింటిని జరిగించడానికి జాగ్రత్త పడి అవి జరిగించిన ఎడలా నువ్వు వృద్ధి పొందెదవు. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. నీ శాపం పోవాలి, నీ పాపం పోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు నీతో ఏం చెప్పాడంటే ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు పాపం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో దాని స్థలము తెలుసుకుని దాన్ని సమాధి చేయాలి. అక్కడ ఏ వ్యక్తి ద్వారా నీలో పాపం ప్రవేశిస్తుంది, ఏ వ్యక్తిని బట్టి నీలో ఆలోచనలు మారిపోతున్నాయి, ఏ వ్యాధిని బట్టి నీ భక్తి పాడైపోతుందో అక్కడ దాన్ని సమాధి చేయాలి. ఆయన కట్టిన ఆజ్ఞను అనుసరించి అప్పుడు నువ్వు వృద్ధి పొందుదువు, తుదకి మహావృద్ధి పొందుదువు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పటికైనా ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు వంటి ప్రార్థన చేద్దాం. 4 అంశాలు పెట్టాడు. ఇదిగో నిత్యముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాతో ఉండాలి. అవునా? ఇంకేం చెప్పాడైనా? నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. రెండోది నా సరిహద్దులు విశాలపరచాలి. మూడోది నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నాలుగోది కీడు రాకుండా దాన్ని నుంచి తొలగించు. పరలోక ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? చేతులు ఎత్తన పైకి.
పరలోక ప్రార్థన ప్రతిరోజు చేసేవాళ్ళు. పరలోక ప్రార్థన చేయకపోతే శాపం కీడు నీ దగ్గర ఉంటుంది. ఆ పరలోక ప్రార్థనలు ఏముంటుంది? మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తొలగించు. ఎంతమంది చేయట్లేదు? అందుకే మీకు ఇలాగ ఉన్నాయి పరిస్థితులు. 2 చేతులు 3 చేతులు ఎత్తపడ్డాయి, ఇక్కడ 4 చేతులు. పరలోక ప్రార్థన అయిపోయినంటే పరలోక ప్రార్థన కంపల్సరీ చేయాలి. అర్థమవుతుందండి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించింది అందరం మోకలేయండి. పరిశుద్ధుడు అని మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారైన ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తోత్రాలు రాజా. మరి ఇంతవరకు తన ప్రభువా నీ వాక్యమే ఒక నిబంధన కలిగించిన జ్ఞాపకం చేస్తావు తండ్రి. ఎబ్బేజు చూపించావు, ఆదామమ్మలు చూపించావు తన ప్రభువా. పాపము ఎంతవరకు వెళ్తుందో, ఎంత శాపంగా మారుతుందో తన ప్రభువా. పాపము మనిషిని ఏ విధంగా ఏలుబడి చేస్తుందో తన ప్రభువా. ఎంత అవమానాన్ని గురిచేత ఎబ్బేజు జీవితాన్ని బట్టి మాకు చూపించావు తండ్రి. ఇగో తన ప్రభువా, మాకు కూడా ప్రార్థన చేసే మనసును కలగచేయండి, పశ్చాత్తాపడే మనసును కలగచేయండి నాయన. నీ సందులో తన ప్రభువా, నీ యొద్ద తన పొందుకునే భాగ్యం దయచేయండి. నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించండి రాజా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. బాబు, ఇగో తన ప్రభు, ఇంతవరకు నీకు వేదన కలిగించామయ్యా. నీ వాక్యానికి వేదనకరంగా ఉన్నావు నాయన, నీ సంఘానికి వేదనకరంగా ఉన్నావు నాయన. ప్రార్థనా జీవితం మాలో లేదయ్యా, పరలోక ప్రార్థన మాలో లేదయ్యా. దుష్టుని సహవాసం కలిగి ఉన్నామయ్యా, దుర్మార్గంతో కలుసున్నామయ్యా, వ్యసన పరులమై ఉన్నామయ్యా. ఇంకను పాపం మా మీద ఏలుబడి చేస్తుందయ్యా, ఇంకను శాపము తనపు మా మీద తనపు ఏలుబడి చేస్తుంది రాజా. ఒకసారి మమ్మల్ని విడిపించండి నాయన. ఎబ్బేజుని విడిపించావు కదా రాజా, ఎబ్బేజు వ్యాధిని తీసేసావు కదా రాజా. నన్ను ఎబ్బేజుని బంధించిన బంధకంను విడగొట్టావు కదా నాయన. ఎబ్బేజు నిశ్చయముగా ఆశీర్వదించావు నాయన. అన్నదమ్ముల కంటే ఎక్కువగా చేసావు రాజా, లోకస్తుల కంటే ఎక్కువ చేసావు నాయన. నా జీవితం నీ సమస్యల మీద విడిపించండి నాయన. ఇగో తన ప్రభు, అప్పుల సమస్యలు తీర్చండి, నా బిడ్డల జీవితాలు కట్టండి ప్రభువా. నాకు మీ ఉద్దేశమును తెలియజేయండి ఆయన. ప్రార్థన చేసే మనసు నాకు కలుగజేయండి ఆయన. మొరపెట్టే మనసు నాకు కలుగజేయండి. ప్రతి ఒక్కరు కన్నీరు కార్చండి. ప్రార్థన చేయండి. ప్రభు మీ మధ్యన ఉన్నాడు, మీ మనవి ఆలకిస్తున్నాడు ఆయన. మీ మనవి ఆలకిస్తున్నాడు ప్రియులారా, మీ మనవి ఆలకిస్తున్నాడు. ఉత్తరమిచ్చే దేవుడు, ఆపదకంలో ఆదుకునే దేవుడు. ఇదిగో సియోను నుంచి నిన్ను ఆదుకునే దేవుడు, ఎబ్బేజును ఆదుకునే దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు ఈరోజు. ఇదిగో ఆదామమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు ఈరోజు. ఇదిగో అపవాదులు లైపరచిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అపవాదిని ప్రార్థనకు లైపరచు. ఏదైతే నీ అభివృద్ధికి ఆటంకంగా ఉందో దాన్ని దూరం వచ్చేమని దేవుణ్ణి అడుగు. ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో దాన్ని దూరపరచమని దేవుణ్ణి అడుగు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి.